అవ్వదు. ఎందుకంటే ఇప్పటికే మనం సుమారుగా 9 గంటల నుండి మరి 9:30 నుండి మరి దేవుని సన్నిధిలో మరి గడిపాము. కాకపోతే నూతన సంవత్సరం కాబట్టి కొద్ది నిమిషాలు మరి దేవుని సన్నిధిలో మనం జీవించడం మనకి ఎంతైనా మంచిది. కాబట్టి ఒక అరగంట సేపు 12:30 గంటల కల్లా నేను ముగించేస్తాను. 12:10 అయింది. 12:30 కల్లా ఉన్నాము. ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి 1వ రోజు నుండి మన జీవితాలు క్రొత్తదనంలోనే నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూ 3వ గ్రంథం మరి 3వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం 2వ వచనాన్ని చదువుతాను. అలాగనే 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. రెండు మాటను బట్టి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో చేసుకుందాం. ప్రవక్తకు హబక్కూ చేసిన ప్రార్థన వాద్యములతో పాడినది. యెహోవా, నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. సంవత్సరము జరుగుతుండగా దానిని తెలియచేయము. రూపించునే పరచలను, జ్ఞాపకమును తెచ్చుకొనుము. అలాగనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తదాయెను. దేవుడు తెలియజేస్తున్న సత్యాలు. హబక్కూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, సంవత్సరంలో జరుగుతుండగా దేవుని కార్యముల గురించి తెలుసుకోవాలి. మన జీవితాన్ని గురించి దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అది అని మనం ఆలోచన చేస్తే, హబక్కూ చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. 2వ మాట అంటున్నాడు, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకును మీరందరూ ఇతని బట్టి ఉపమానది అపహాసపు సామెత కదా అంటున్నాడు. దానిపైన చూడండి ఏమంటున్నాడు, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వారికి శ్రమ. ఒకటి, తన కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. రెండోది, తాకట్టు సొమ్ము విస్తారంగా పట్టుకున్న వారికి శ్రమ. అలాగనే చూడండి ఏమంటున్నాడు, 9, 10 వచనాలను 11 వచనాలు చదువుతున్నాను. తనకు అపాయం రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చున్నావు. కాబట్టి ఇలా కాకోకుండా, శ్రమలో మనం జీవించుకోకుండా, ఇంటి వారి కొరకు మన కొరకు ఎదుటి వారిని ఇబ్బంది పడడం, అది మన జీవితంలో ఉండకూడదు అని హబక్కూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. నేను ఏం చేయాలి? మన జీవితాలలో ఎలా ఉండాలి?
చూడండి 2వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతులము విశ్వాస మూలముగా జీవించాలి. దేవుని మీద ఆధారపడి మన జీవితాలు ఉంటే మనం ఏం చేస్తాము? జీవిస్తాం, బ్రతుకుతాం. లేకపోతే శ్రమతో బ్రతుకుతాం. అందుకే ప్రార్థన చేస్తాం, తనవి తనవి తనవి, తన కొరకు తన కొరకు తన కొరకు, తన కుటుంబం కొరకు తన కుటుంబం కొరకు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఏముండాలి? దేవుణ్ణి ప్రేమించిన ప్రకారంగా మనము తోటి వారిని ప్రేమించాలి. మన జీవితాలను జీవింపజేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఎదుటి వారిని జీవింపజేయాలి. దేవుడు మన జీవితాలను జీవింపజేశాడు, మనము ఎదుటి వారిని జీవితాలను జీవింపజేయాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, క్రొత్త జీవితం, పాతది కాదు. పాత జీవితం గతించింది. ఇప్పుడే మనము 25వ సంవత్సరాల గురించి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాము. మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏమి చేసినా వాటి గురించి మనము ప్రస్తావించుకోం. అది గతించిపోయిన కాలాన్ని గురించి, దాని గురించి మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు అంటున్నాడు దేవుడు. ఆలోచించి అనారోగ్యం తెచ్చుకోకూడదు అంటున్నాడు. అయిపోయింది, ఆ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో మన జీవితం ప్రారంభించి ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త పేజీ నీ జీవితం, నా జీవితంలో ఉండాలని దేవుడు. అది ఎక్కడ? క్రీస్తు యేసునందు మాత్రమే మనము నూతన సృష్టిగా మనం చేయాలి. కొత్తగా ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎంత చక్కటి మాట అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో శారా గురించి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? శారా గురించి 11వ వచనంలో, విశ్వాసము బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. విశ్వాసము ఏం చేస్తున్న వాళ్ళు శక్తిని ఇస్తారు, ఒక నూతనమైన శక్తి. ఆమెకు నా పిల్లలు పుట్టారు, ఒక నిశ్చయం అయిపోయింది, నేను చేయలేను, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నాకు వంశం లేదు, వంశధారణ లేదు, ఎండిన చెట్టు అని నిరుత్సాహంతో ఏమంటున్నది? విశ్వాసము ద్వారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆమెకేమిచ్చాడు? మళ్ళీ పిల్లలకనే శక్తిని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, వంశాన్ని ఇచ్చాడు. ఎటువంటి వంశము? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీనా దేవుడు. ఒక నూతన సృష్టిగా మన ముందు దేవుని పేరు, మన పేరు తర్వాత దేవుని పేరు, మన ముందు
దేవుని పేరు కాదు, మన పేరు తర్వాత దేవుని పేరు. కొత్త జీవితం కదా మంది, కొత్తగా జీవించేవారు కదా. విశ్వాసము మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. చూడండి, గల్తీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో 20 వచనాన్ని చదువుతున్నాను. నేను క్రీస్తుకు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు విశ్వాసము వలన జీవించుచున్నాను. మనం కొత్తగా జీవించాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు కూడా సిలువేయబడాలి. క్రీస్తు కూడా సిలువేయబడాలి అంటే క్రీస్తు కూడా సిలువేయబడాలి అంటే మనం కూడా ఒక ముద్దు తీసుకొని సిలువ తయారు చేసుకొని ఆ సిలువ మీద మేపులు పట్టుకొని జీవించడం. క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను అంటే క్షమాపణ, ఎదుటి వారిని క్షమించే మనసు కలిగిన వారము. ఏంటి? ఎంత ఘోరాతి ఘోరమైన మనుషులైనా, ఎంత అన్యాయస్తులైనా, ఎంత కీడు చేసేవారినైనా మనం క్షమించడమే మన జీవితం క్రొత్తది. మన జీవితము కొత్తగా ఉంటాం. క్షమించే మనసు నూతన అధ్యాయం, నూతన జీవితం. ఎవరు క్షమించలేదు. అబద్ధం ఆడటం కాదు, మనం క్షమిస్తాం. కానీ ఆయన అబద్ధం ఆడని దేవుడు. అబద్ధం ఆడని దేవుడు అబద్ధం ఆడే వారిని క్షమిస్తున్నాడు. ఆ మనస్సు ఎందుకు ఏమంటాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అన్న విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నా కొరకు చనిపోయిన ప్రభువు, నా కొరకే చనిపోయాడు. మనం ప్రశ్నించుకోవాలి. నా కొరకు చనిపోయాడు. ఆత్మల చేత, అపరాధముల చేత చచ్చిన బ్రతుకుల నుండి మనం జీవితం చచ్చిన మనల్ని బ్రతికిస్తున్నాడు. నేను చనిపోతుంటే ఆయన బ్రతికిస్తున్నాడు. అంటే మన జీవాన్ని ఇస్తున్నాడు, మన జీవితాన్ని క్రొత్తగా చేస్తున్నాడు. మోసం లేకుండా, అబద్ధం లేక, అన్యాయం లేక, తగాదాలు లేక, ఏమీ లేకుండా నిబ్బరం కలిగిన జీవితం, నిలకడగిన జీవితం, ప్రశాంతం కలిగిన జీవితం, సంతోషం కలిగిన జీవితం, ఆనందం కలిగిన జీవితం. అంటే దాని ముందు ఏం లేవు, అన్యాయం లేదు, అక్రమం లేదు, దోషం లేదు, దుర్మార్గం ఏమి లేవన్నీ తొలగిస్తున్నాడు. మన జీవితము సాఫీగా. ఎందుకు? దేవుడు నా కొరకు ప్రారంభించాడు, నన్ను ప్రేమించి ప్రారంభించాడు. ఆ జీవితంలో రావాలి. మనం ఏం చేయాలి? అగ్నిలో కాలిపోతున్న వారిని, మోషేకి సీనాయి పర్వతం మీద ఒక పొద అగ్ని చేత కాలిపోతా ఉంది, కానీ పొద కాదు, మంట ఉంది, పొద కాలిపోతుంది. నేను మానవుడు ఏమైతున్నారు? అగ్ని చింత
కాలిపోతున్నారు. పేరుకు జీవిస్తున్నారు కానీ మృతులు. అగ్నిలో ఆరని అగ్నిలో ఉంటున్నారు, ఆరని మంటల్లో ఉంటున్నారు. వారిని మనం ఏం చేయాలి? కొందరినైనా కాపాడాలి, కొందరినైనా మనం కాపాడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయనతో, ఆయనలో, ఆయన ప్రకారంగా రక్తపు చెమట రక్త బిందుగా మారినట్లుగా ప్రార్థన చేశాడు ప్రభు. నీవు నేను అలా ప్రార్థన చేయాలి. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నీవు నేను ఒక త్యాగం. ఏ త్యాగం అది? ప్రార్థన త్యాగం. ప్రార్థన ప్రార్థన మన జీవితంలో ప్రార్థన 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 అంటే మనం కూడా ఒక ఆత్మ, నశించిపోతున్న ఆత్మను, అగ్నిలో ఉన్న ఆత్మను కాపాడుతాం. వారి జీవితాలను వెలిగిస్తాం. వారి పాత జీవితం గతించిపోతుంది. నూతన జీవితం. ఏ జీవితం? పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నిర్దోషమైన జీవితం, యథార్థమైన జీవితం, దేవుని ఆరాధించే జీవితం, దేవుని ప్రజల కొరకు ప్రార్థించే జీవితం, కుటుంబం కొరకు ప్రార్థించే జీవితం. ఈ జీవితంలోనికి మనం శాపీగా తీసుకుంటాం. కాబట్టి ఈ నూతన సంవత్సరమైన ప్రభు కొరకు మన జీవితాలను ఆయన పని కొరకు, ఆయనలో జీవించడానికి విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి ముందుకు కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కాబట్టి దేవుని లేఖన భాగములను మన స్వరూపాలందరి కొరకు దీవించున్నాక పలహారము పంచుతూ ఉంటారు. అలాగనే క్యాలెండర్ కుటుంబానికి 1-2 క్యాలెండర్లు తీసుకోవచ్చు. కాబట్టి మరి బేతని క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ కార్యక్రమాలు ఆ క్యాలెండర్లో ఉన్నాయి. మరి సోమవారం, ఆదివారము 12:30 గంటలకి ఆరాధన కూడిక ఉంటుంది. అలాగనే ఆదివారం ఆరాధన కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన కార్యక్రమాలు ఉంటాయి. అలాగనే సోమవారం మరి సిరిపుర గ్రామంలో సువార్త ప్రకటించడానికి, సంఘంలో పరిశుద్ధుల కొరకును, ఐక్యత కొరకును, మరి నూతన ఆత్మల కొరకును మరి 7:30 గంటల నుండి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బుధవారం బైబిల్ తరగతి 7:30 గంటలకి, శుక్రవారం విజ్ఞాపన కూడిక 7:30 గంటలకు ఉంటుంది. కాబట్టి ఇవి మన మనసులో జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేసి రావాలని ప్రేమ చేస్తూ ఉన్నాం. మరి కుటుంబానికి 1 లేదా 2 క్యాలెండర్లు తీసుకోండి, లేకపోతే 2 క్యాలెండర్లు తీసుకోండి. ఒక కుటుంబానికి 2 క్యాలెండర్లు తీసుకోండి. ఒకటి మీరు ఉంచుకోండి, ఇంకొకరికి ఇవ్వండి, బంధువులకు కానీ ఎవరికి కానీ ఇవ్వండి. ఎందుకంటే క్యాలెండర్ ద్వారా కూడా మనం సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి అలాగనే మరి 3 కుటుంబం వారు, 4 కుటుంబం వారు మరి పలహారం తెచ్చారు. మరి వాటిని కూడా మనం తీసుకుని మరి దేవుడు మనకు దానంగా ఇచ్చిన మన కుటుంబాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకొని దేవుడు ఇచ్చిన జీవనోపాధిలో మన కార్యక్రమం మనము కొనసాగించుకుందాం.
నాకు క్లాస్ చేస్తాను. ఇంకా అయిపోయిందిగా, నేను తీసేసేది. క్యాలెండర్